అయితే ఈ అమ్మ తేజ అండ్ కల్వరి సతీష్ కుమార్, బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్, ఇంకా చాలా మంది, హోసన్న మినిస్ట్రీ జాన్ వెస్లీ, విజయ్ ప్రసాద్, వీళ్ళందరూ వీళ్ళు ముఖ్యంగా కల్వరి సతీష్, అమ్మ తేజ, బెల్లంపల్లి పాస్టర్, వీళ్ళందరూ కూడా ఆయన ఏమో టచ్ అనగానే పడిపోవడం, కల్వరి సతీష్ దగ్గరికి ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని వెళ్ళడం, అమ్మ తేజ పండిస్తే పిల్లలు పుట్టడం, లేకపోతే ఏదో చున్ని కలర్ ఆ కలర్ పేరు పెట్టి పిలవడం. సో ఇవన్నీ నిజాలే అంటారు. ఇవన్నీ నాటకాలు, డ్రామాలు, కేవలం మోసం. కేవలం అంటే పాస్టర్స్ మోసం చేస్తున్నారు అనుకుంటారు. పాస్టర్ అని మీరు అంటున్నారు పదే పదే. నేను చెప్పాను వీళ్ళని పాస్టర్లు అని మీరు అనుకుంటున్నారు. అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, క్రైస్తవులు అందరు అంటున్నారు కదా. నేను ముందే చెప్పాను, ఎవరైతే బైబిల్ ప్రామాణికతకి లోబడతారో వాళ్ళని నేను పాస్టర్లు అంటారు తప్ప అందరిని అనను అని ముందే చెప్పాను నేను. కల్వర్ సతీష్ ఆ చర్చికి దాదాపు 1,00,000 మంది వస్తున్నారు. మరి వాళ్ళందరూ ఏమని నమ్ముతున్నారు? ఆయన పాస్టర్ అని అనుకుంటారు కదా. సత్యం అనేది మందిని బట్టి ఆధారపడదు, ఎంత మంది వెళ్తున్నారనే దాన్ని బట్టి సత్యం ఆధారపడదు. మీరేం చేస్తారు, 1,00,000 మంది వెళ్తే ఆ వ్యక్తి పాస్టర్ కాడు. ఇప్పుడు కల్వర్ సతీష్ పాస్టర్ కాదంటారా? కాడు, బిజినెస్ మ్యాన్. ఆయన మంచి బిజినెస్ మ్యాన్. అంటే ఈ సండే మొత్తం బిజినెస్ జరుగుతుంది అక్కడ. ఓన్లీ బిజినెస్ జరుగుతుంది, భక్తి పేరుతో బిజినెస్ జరుగుతుంది. భక్తిని బిజినెస్ గా మార్చినటువంటి వ్యక్తి కల్వటెంపుల్ సతీష్ కుమార్. మంచి తెలివైనడు. భక్తిని బిజినెస్ చేయొచ్చు అనే విషయం ఏపీలో ఎవరికి తెలియదు. తెలంగాణ, తమిళనాడులో జీసస్ కాల్స్ అని డీజీఎస్ దినకరన్ ఉన్నాడు తమిళనాడులో. అక్కడ స్టార్ట్ అయింది భక్తిని బిజినెస్ గా చేయడం. అయితే అక్కడ నుంచి తెలుగులో తీసుకొచ్చిన పర్సన్ ఈ వ్యక్తి కల్వర్ సతీష్. ఈ వ్యక్తిని చూసి ఇప్పుడు వీళ్ళంతా పుట్టుకొచ్చారు. సో కల్వర్ సతీష్ కుమార్ పాస్టర్ అని కాదు. అకార్డింగ్ టు బైబుల్ ఈజ్ నాట్ ఎ పాస్టర్. అకార్డింగ్ టు బైబుల్ అంటే మీరు జెలస్ తో చెప్తున్నారేమో, ఇంత మంది అనొచ్చు, ఇబ్బంది లేదు. జెలస్ తో చెప్తున్నానని అనడం సహజం. ఎందుకంటే అదే అనిపిస్తుంది, ఆయనకి ఎక్కలేని పాపులారిటీ ఉంది కాబట్టి జాన్పాలకు లేదు కాబట్టి జాన్పాల్ ఇలా అంటున్నాడు అని అనుకోవడం సహజం. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఈ 2వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. అధ్యక్షుడగు వాడు అంటే పాస్టర్, అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడవాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై అని క్వాలిఫికేషన్ చెప్పాడు. ధనాపేక్ష ఉండకూడదు. మొత్తం 16 క్వాలిఫికేషన్స్. అవి అన్ని వివరిస్తే టైం సరిపోదు కాబట్టి ఒక్కటి చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టుగా. ధనాపేక్ష ఉండకూడదు, ధనాన్ని సంపాదించాలనే అపేక్ష ఉండకూడదు. ఎవరికి? పాస్టర్కి. ఉంటే వాడు పాస్టర్ కాదు. ధనం లేని ఎట్లా బతుకుతారు పాస్టర్స్? వస్తాను అక్కడికి. ధన అపేక్ష వేరు, బతకడానికి ధనం వేరు, అపేక్ష వేరు. నువ్వు పాస్టర్వి, పని చేస్తున్నావు, పనివాడు జీతానికి పాత్రుడు. ఎవరు జీతం ఇస్తారు? దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు. ఖచ్చితంగా నీకు ఎంత కావాలో, నీ అవసరం ఏంటో తీరుస్తాడు. ఎవరు? యేసు తీరుస్తాడు. తీర్చకపోతే లక్ష్యంగా నీ పని నువ్వు చేసుకో, బయటకు వెళ్ళిపో. ఆయన జీతం ఏమైనప్పుడు ఎందుకు పని చేస్తావు? ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన జీతం ఇవ్వలేదు, ఉంటాడు ఏంటి? ఉండడం. ఉండాల్సిన అవసరం లేదు. మీరు జీతం ఇస్తే ఆయన పని చేస్తాడు. అలాగే యేసు ప్రభు జీతం ఇస్తే నేను పని చేస్తాను. ఆయన జీతం ఇవ్వకపోతే నేను ఎందుకు ఉంటాను? నాకేంట? నన్ను ఆశీర్వదించిండు, ఆయన పని చేస్తాను. వస్తున్నా అక్కడ ఆగండి. దశమ భాగం అని ఎందుకు జనాల రక్తాన్ని పీల్చుకుంటున్నారు? అంటే బైబుల్లో లేదా దశమ భాగం? బైబుల్ 2 భాగాలు ఉంటది, పాత నిబంధన, కొత్త నిబంధన అని. పాత నిబంధనలో లేవియ వ్యవస్థ ఉన్నప్పుడు, ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు, యాజకులు ఉన్నప్పుడు, లేవీలు ఉన్నప్పుడు, ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు, లేదా దేవాలయం ఉన్నప్పుడు, దేవాలయంలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం బలి అర్పించబడుతున్నప్పుడు, నియామక కాలంలో బలులు, అర్పణలు, హోమాలు, నైవేద్యాలు అర్పించబడుతూ ఉన్నప్పుడు 12 గోత్రాలు 13వ గోత్రమైనటువంటి లేవీ గోత్రాన్ని పోషించడానికి పెట్టినటువంటి వ్యవస్థ దశమ భాగం అనేది. ఇప్పుడు బలి అర్పిస్తున్నారా ఏంటి? నైవేద్యం, హోమాలు, అర్పణలు అర్పిస్తున్నారా? ఒక దేవాలయం ఉందా? లేదే. మరి ఇప్పుడు ఎందుకు దశమ భాగం? ఒక గోత్రాన్ని పోషించడానికి 12 గోత్రాలు దశభాగం ఇచ్చారు. ఆగండి, ఒక కుటుంబాన్ని పోషించడానికి ఎందుకు ఇస్తారు ఇంతమంది? ఒక గోత్రం అంటే కొన్ని లక్షల మంది ఉంటారు. కొన్ని లక్షల మంది పోషించడానికి 12 గోత్రాలు దశభాగం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని పోషించడానికి 1,00,000 కుటుంబాలు ఎందుకు ఇస్తాయి? చెప్పండి. అది కరెక్ట్ కాదంటారు. పాత నిబంధనలో ఉన్న దశభాగం అనే పదాన్ని తీసుకుని
ఎందుకు తీసుకొచ్చావు? ఒకవేళ పాత నిబంధనలో దశభాగం అనే పదాన్ని తీసుకుంటే పాత నిబంధనలో సున్నతి ఉంది, ఎందుకు చేసుకోవట్లే? పాత నిబంధనలో బలి ఉంది, ఎందుకు ఇవ్వట్లే? పాత నిబంధనలో పండుగలు ఉన్నాయి, ఎందుకు ఆచరించట్లే? పాత నిబంధనలో నైవేద్యాలు, అర్పణలు, హోమాలు, బలిపీఠాలు, ప్రత్యక్ష గుడారం, దేవాలయం ఇవెందుకు చేయట్లేదు? కాబట్టి ఒక వచనాన్ని బైబిల్ నుంచి అలా తీసుకొని జనాలకు అర్థం కాదని దాన్ని స్వార్థం కోసం వాడుకొని దశభాగం ఇవ్వండి, దశభాగం ఇవ్వండి, దశభాగం ఇవ్వండి అంటున్నావు అంటే ధనాపేక్ష ఉన్నవాడు పాస్టర్ కాడు. ఇది జలస్తో చెప్పట్లే, బైబిల్ తెలిసిన వాడిగా క్రైస్తవ భవిష్యత్తు యొక్క బాధ్యత వహించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడుతున్న మాట ఇది. నాకేం వస్తుంది సతీష్ కుమార్ అంటే, నాకేం వస్తుంది ప్రవీణ్ కుమార్ అంటే, వాళ్ళేమో నా పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ, నా పక్క చర్చిలో ఉన్నారా కాంపిటీషన్ ఉండడానికి? వాళ్ళు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా, నా పరిచయం నాది, వాళ్ళ పరిచయం వాళ్ళది. ఎందుకు అంటున్నాను అంటే బాధ్యత బాధ్యత బాధ్యత. బైబిల్ తెలిసిన వాడిని నేను చెప్పాలి. కుమార్ కి ధనాపేక్ష ఉండే ఇట్లా చేస్తున్నారు అంటారా? నిలువెల్ల ధనాపేక్ష. కలవరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచే దశభాగం అనే పదం ప్రపంచం నేర్చుకుంది. ఈ రోజు యేసు ప్రభు గురించి తెలియదేమో కానీ దశభాగం అనే పదం అందరూ తెలిసిపోయింది. దశభాగం లేకపోతే క్రైస్తవం కూలిపోతాదేమో అనేంత పరిస్థితి వచ్చింది ఈ రోజు. ప్రతి పాస్టర్ దశభాగం గురించి ప్రసంగాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు? అపోస్తులు చేశారా? అపోస్తులు ఎక్కడ దశభాగం గురించి ఎత్తలేదే? మీరు ఎందుకు ఎత్తున్నారు పదే పదే? వాళ్ళు ఎంతసేపు ఉన్న సిలువ ఇవ్వబడిన ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటిస్తే ఈ రోజు ఏంటి దశభాగం వెళ్ళి సమాజానికి సువార్త బదులు? ధనాపేక్ష కలిగిన వాడు పాస్టర్ కాడు. మరి పాస్టర్ ఎలా బతుకుతాడు? ధనం కావాలి. ఎలా కావాలి? నీకు ఒక మంద ఉంది కదా, మందను కాచి మంద పాలు పిండుకో. మందను కాయ, తర్వాత మంద పాలు పిండుకో. మందను కాచింది లేదు, పాడు లేదు. అన్ని పెట్ట కథలు, కల్పనా కథలు చెప్పుకుంటున్నావు, కాకమ్మ కబుర్లు చెప్పుకుంటున్నావు. యూట్యూబ్ లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి స్టోరీస్ పట్టుకొచ్చి ఆ స్టోరీస్ మాట్లాడుకుంటున్నావు. మన ఎల్బీ స్టేడియం లో మీటింగ్ జరిగితే అక్కడ కూడా ఒక స్టోరీ. అది యూట్యూబ్ షార్ట్లలో ఉండేటువంటి స్టోరీ. అది ఒక ముష్టివాడు రెస్టారెంట్కి వస్తే ఒక అమ్మాయి వాడికి చేసిన తర్వాత లాస్ట్ లో ఒక లెటర్ రాసి పెట్టిపోతాడు. ఎందుకని? అమ్మా నీ దయాలతో బాగా నచ్చింది నాకు అని చెప్పి ఆయన ఆ రెస్టారెంట్ ఓనర్ అనమాట. ఇది యూట్యూబ్ షార్ట్లలో తిరుగుతున్నటువంటి షార్ట్. అది దాన్ని పట్టుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు. అసలు నిన్ను వేదిక ఎక్కించే దేనికి? వాక్యం చెప్తావని కదా, కథ చెప్తావనా? ఆయన చోట ఆ షార్ట్ లో ఆయన బిజీగా ఉండే కాబట్టి వాక్యం లేదు, కథలు చెప్పుకుంటున్నావు, జనాల దగ్గర డబ్బు పెట్టుకుంటున్నావు. బయట వాళ్ళకి ఏమర్థమైంది? ఈ క్రైస్తవులంతా ఇంతే, ఈ పాస్టర్లంతా ఇంతే, డబ్బు కోసం పరిచయం చేస్తున్నారు, డబ్బు కోసం మత ప్రచారం చేస్తున్నారు అని బయట వాళ్ళకి అర్థమైంది. నువ్వు పాస్టర్ కాదు, నువ్వు చెప్తుంది వాక్యం కాదు, బయట వాళ్ళు అనుకుంటున్నది అబద్ధం. ఇన్ని తెలిసి నేను కదా. కల్వర్ సతీష్ కి బైబుల్ తెలియదా? వాక్యం తెలియదా? జెన్యున్ గా మీతో పాటు ఈ వీడియో చూసిన అందరికీ నేను సవాలు పొందుతున్నాను. ఎప్పుడైనా సతీష్ కుమార్ ఒక గంట సేపు బైబుల్ వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కథ లేకుండా ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదు. నేను కూడా చూడలేదు. ఆయన కూడా చూస్తున్నాడు. ఎప్పుడు చెప్పుంటే కదా ఎప్పుడైనా అన్ని కథలే 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 కథలే. ఇంకా సేవకుడు ఎలా అవుతాడు? సో ఆయన కూడా బైబుల్ తెలియదు అంటారు. అయితే తెలిస్తే కథలు ఎందుకు చెప్తాడు? తెలియకనే కదా ఇన్ని కథలు పడుతున్నది. ఎప్పుడు చూసినా దశంభాగం గురించి మీరు చూస్తుంటారు, దశంభాగం ఇవ్వడం చూస్తుంటారు, లేదా కథలు చెప్పడం చూస్తుంటారు తప్ప ఆయన వాక్యం చెప్పింది, ఒక గంట సేపు వాక్యం చెప్పింది ఎవరు చూడరు. చెప్తే కదా చూసేది. మరి ఒక బిజినెస్ వ్యవస్థ లాగా ఆయన రన్ చేస్తున్నాడు. భక్తిని, క్రైస్తవ విశ్వాసాన్ని, భక్తిని బిజినెస్ గా మార్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి తమిళనాడులో టీజీఎస్ దినకరన్, జీసస్ కాల్స్ పేరుతో. ఓకే, ఆ తమిళనాడు. అయితే దాన్ని తెలుగులోకి పట్టుకొచ్చిన వ్యక్తి సతీష్ కుమార్. ఇప్పుడు ఈ సతీష్ కుమార్ చూసిన తర్వాత మనం కూడా ఇలా డెవలప్ కావాలి అని చోటా మోటా వాళ్ళంతా బయలుదేరి అదే పద్ధతిలో వెళ్తున్నారు. భక్తిని బిజినెస్ గా మార్చుకున్నారు అంతే. అయితే ఈ సందర్భంగా కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ చర్చికి వెళ్లే వాళ్ళకి, ఆ క్రైస్తవులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చర్చి కాదు, అది చర్చి కాదు. చర్చ్ అనేది ఏంటంటే లేఖనాలు ప్రకటించేది, ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించేది. క్లియర్ గా పెట్టారు కదా సార్. కల్వరి టెంపుల్, టెంపుల్ అంటే అక్కడ చర్చ్ ఎక్కడ ఉంది? టెంపుల్ అని పెట్టాడు. టెంపుల్ అంటే మందిరం. అవును. ఏంటి అసలు కల్వరి టెంపుల్ ఏంటి అసలు? ఆ పేరు కల్వరి మందిరము అని. టెంపుల్ అంటే ఇంగ్లీష్ లో, తెలుగులో మందిరము. చర్చ్. చర్చ్ అంటే చర్చ్ కి టెంపుల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? టెంపుల్ అంటే గుడి, చర్చ్ అంటే కాల్డ్ అవుట్ అని. చర్చ్ అంటే ఎక్లీషియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ అంటే బయటికి పిలువబడిన వారు, లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి బయటికి పిలువబడిన వారి గుంపుని చర్చ్ అంటాం. బైబిల్ అసలు ఆ పేరు కూడా కరెక్ట్ గా చర్చ్ అనేటువంటి పేరు బైబిల్లో ఉంది. మత్తయి 16వ అధ్యాయంలో టెంపుల్ అనేది లేదు. టెంపుల్ అనేది లేదు. టెంపుల్ అనేది పాత నిబంధనలో ఉంటది కానీ బైబిల్లో లేదు. అసలు కల్వరి టెంపుల్ అసలు పేరేంటి? ఏ రకమైన పేరు అది? అటు కాదు ఇటు కాదు. అసలు అందులో జరుగుతున్నదంతా వ్యాపారమే.
ఇది నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు బ్రాంచెస్ పెట్టాడు కలవరి టెంపుల్ కి, అన్ని డిజిటల్, అక్కడ స్క్రీన్ ఇలా స్క్రీన్ ఉంటది, ఆ స్క్రీన్ మీద ఆయన మాట్లాడుతుంటే ఎదురుగా ఉన్న వ్యక్తులు మరి ఎందుకు ప్రజలు అంత ఎడిక్ట్ అయిపోతున్నారు ఆయనకి? ప్రజలు ఎందుకు అడిక్ట్ అవుతున్నారంటే వాళ్ళకి వాక్యం నచ్చదు. ప్రజలు ఎక్కువ శాతం మందికి నిజం నచ్చదు. సో అబద్ధానికి ఎడిక్ట్ అవుతున్నారు. ఆడంబరం మీకు ఉదాహరణ చెప్తాను కల్పన గారు. అదే మీరు అన్నట్టు చాలా మంది క్రైస్తవులు చెప్పిర్రు అనమాట, ఇక్కడ ఆయన ఉండరు, సతీష్ కుమార్ ఉండరు, కానీ ఆయన వీడియో రికార్డ్ చేసి ఆ వాక్యాన్ని ప్లే చేస్తున్నారు. మరి అది టీవీలలో చూడడానికి ఇంత మంది ఎందుకు వెళ్ళాలి? అదే నా క్వశ్చన్. మాట చెప్తాను కల్పన గారు, మీకు సబ్బు కొనాలనిపించింది, ఓకే, ఒక చిన్న రిటైల్ షాప్ ఉంది, అక్కడ కూడా సబ్బు ఉంటుంది, మీరు కొనాల్సిన సబ్బు ఉంటుంది. పక్కన పెద్దది ఒక షాపింగ్ మాల్ ఉంది, అంటే బిగ్ బజార్ లాంటిది ఒకటి ఉంది. మీరు ఎన్నింటిలో ఎక్కడికి వెళ్తారు? అంటే బడ్జెట్ ని బట్టి ఉంటది, ఇది షాపింగ్ సేమ్ బడ్జెట్ మీరు ఎక్కడ వెళ్ళాలి? ఒకవేళ సేమ్ బడ్జెట్ అయితే షాపింగ్ మాల్ కి వెళ్తాం, ఈడ పెట్టే డబ్బులే అక్కడ పెట్టొచ్చు కదా. ఎందుకు షాపింగ్ మాల్ కి వెళ్ళాలనుకుంటున్నారు? అది మంచిగా ఉంది, హైఫై ఉంది, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గానీ చూడడానికి. నెక్స్ట్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్తే మీ స్టేటస్ కూడా మారిపోతుంది. ఏంటి బిగ్ బజార్కి వెళ్ళావా అని అంటారు, మీ స్టేటస్ మారిపోతుంది. అక్కడ పర్సన్స్ వేరేగా ఉంటారు, అక్కడ మీకై మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకుని రావచ్చు, ఓకేనా. ఇక్కడ ఏంటి, ఇక్కడ బయట నిలబడి ఏదో చెప్తే వాడు తీసుకొచ్చేస్తాడు, చీప్ ఉంటది కదా, అక్కడికి వెళ్తారు కదా, మీ స్టేటస్ కూడా మీకు ఇంపార్టెంట్. అలా ఏంటంటే కలవరి టెంపుల్ సతీష్ కుమార్ చర్చికి వెళ్తున్నారంటే ఆ స్టేటస్ వేరే, అందరు వెళ్ళలేదు, ఆ స్టేటస్ వేరే, స్టేటస్ తగ్గ వాళ్ళే. మీకు మాట చెప్తాను కల్పన గారు, ఎంత మాట్లాడుకున్నా సరే మన భారతదేశంలో పుట్టాం కాబట్టి, భారతదేశంలో పుట్టిన పుణ్యానికి ఎంత మాట్లాడుకున్నా సరే చివరి తిరిగి ఎక్కడికి రావాలి? కులం దగ్గరికి రావాలి. మీరు క్రైస్తవ్యాన్ని తరిచి చూడండి, పెద్ద చర్చ ఎక్కడైనా ఉందిరా అంటే వాడు పెద్ద కులం వాడే అంటాడు. చిన్న చర్చ ఎక్కడైనా ఉందంటే అది చిన్న కులస్తుడే అంటాడు. అంటే ఇక్కడ కులాన్ని బట్టి కూడా ఎదుగుతున్నారు అంటున్నారు. బట్టి కూడా కాదు, కులాన్ని బట్టి కూడా కాదు, కులాన్ని బట్టే. ఇప్పుడు చెప్పండి, పెద్ద కులస్తులు ఎక్కడికి వెళ్తారు? పెద్ద కులస్తులు చర్చికి పెద్ద కులస్తుల దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే పెళ్లిళ్ళు కావాలి కదా. పెళ్లి కావాలంటే ఎక్కడ దొరుకుతారు? వాళ్ళ స్టేటస్ ఎక్కడ దొరుకుతుంది? లేదు, చిన్న కులవాడు అనుకున్నా కాసేపు, చిన్న కులవాడు బాగా ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదించి 5 డిజిట్ శాలరీ వస్తుంది ఆడికి, ఆడు ఏ చర్చికి వెళ్తాడు? స్టేటస్ కావాలి కదా, స్టేటస్ ఇంపార్టెంట్ ఇక్కడ. వాడు కారు తీసుకొచ్చి రేకుల షెడ్ దగ్గర ఆపేవాడు, ఆ కారుకి విలువ ఉండదు, ఏముండదు కదా. కాబట్టి చిన్న కులస్తులు కూడా బాగా సంపాదించిన వాళ్ళు పెద్ద చర్చికి వెళ్తారు, ఎందుకంటే స్టేటస్ ఇంపార్టెంట్ ఇక్కడ. వీళ్ళకి పెళ్లిళ్ళు కావాలి, అక్కడే దొరుకుతారు వీళ్ళ స్టేటస్ సంబంధించిన వాళ్ళు. పెద్ద కులస్తులు అక్కడికి వెళ్తారు. మీరు ఎంత కాదనుకున్నా, ఎంత లేదనుకున్నా క్రైస్తవం మీరు తరిచి చూడండి, పెద్ద కులస్తులే పెద్ద చర్చి, పెద్ద మినిస్ట్రీ ఉంటది. చిన్న కులస్తులు రేకుల షెడ్డే ఉంటది, మీరు చూడండి. ఆ చిన్న కులస్తులు కూడా ఎదిగిన వాళ్ళు వెళ్ళేది ఆ పైకి వెళ్తారు, కిందికి రారు. అదే వీళ్ళు కూడా తీసుకెళ్లి ఉన్న ఆయనకే పెడతారు, కానీ లేని పాస్టర్ కి మాత్రం పెట్టరు. ఎందుకంటే అదంతే బ్లడ్ లో అలా కలిసిపోయింది. కాబట్టి మాట్లాడుకునే ఉపయోగం ఉండదు. ఎంత యేసు ప్రభు బట్టి, లేఖనాన్ని బట్టి నడుస్తున్న వ్యవస్థ కాదు ప్రస్తుతం మనం చూస్తున్నది. కులాన్ని బట్టి ఒప్పుకుంటున్నారు మీరైతే. ఒప్పుకోవడం ఏంటి? సంవత్సరాలుగా కేకలే సరుస్తున్నావు, ఇప్పుడు ఒప్పుకోవడం ఏంటి కొత్తగా? నాకు తెలియగలుగుతాను, సంవత్సరాలుగా కేకలే సరుస్తున్నావు. ప్రజలకి ఇంత మీరు అవేర్నెస్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు? అర్థమవుతుంది. ఒకప్పుడు నేను ఒక్కడిగా ప్రారంభించాను ఈ కేక వేస్తూ. బానిసత్వం అనేది బయట వెళ్ళిందేమో కానీ క్రైస్తవంలో ఉంది, అలాగే ఊడిగా చేస్తున్నారు వెళ్ళి. ఉదాహరణకి కలవరి టెంపుల్ సతీష్ కుమార్, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, లేకపోతే హోసన్నాను, జాన్వేశ్వరుడు, ఆడు జోకర్, వాటి దగ్గర వద్దాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద చర్చిలు కట్టారు కదా, ఈ చర్చిలు మెయింటైన్ చేస్తుంది ఎవరు? ఇంతకి వేదిక మీద అయితే ఈయన పిల్లలు, భార్య ఉంటుంది, ముగ్గురు ఉంటారు. మరి ఇంత పెద్ద వ్యవస్థ ఎవరు రన్ చేస్తున్నారు అంటే వాలంటీర్ అంటే మెడలో ఒక ట్యాగ్ వేస్తారు అనమాట. ఇక వీళ్ళే మొత్తం అన్ని నడిపిస్తారు. ఎక్కడికి వెళ్ళింది బానిసత్వం పోయిందని ఎవరు చెప్పాడు? అయితే బట్టలు మార్చుకుంది బానిసత్వం, తెల్ల బట్టలు వేసుకుని మెడలో ట్యాగ్ వేసుకుంది వాలంటీర్ పేరుతో. వాలంటీర్ అని ఎవరి మెడలో అయినా బోర్డు ఉంటే వాడు పెద్ద పాలేరు అని అర్థం. క్రైస్తవ పెద్ద పాలేరు అంతే, నీ కాలు ముక్త పాచలను మొక్కుతాడే. అలా ఏంటంటే ఇప్పుడు పేరు మార్చారు, స్లేవ్ అని పేరు మార్చేసి పెద్ద పాలేరు అని మార్చేసి వాలంటీర్ అని రాశారు. డిగ్నిటీగా బట్టలు మార్చుకున్నారు. అప్పట్లో పుట్టకోసం పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటున్నారు.
బానిస వ్యవస్థ పోలేదు, ఉంది. కుల వ్యవస్థ పోలేదు, ఉంది. సజీవంగా బ్రతికుంది. ఒక కుటుంబాన్ని పోషించడానికి, ఒక్క కుటుంబాన్ని పోషించడానికి 1,00,000 కుటుంబాలు ఎందుకు ప్రాకులాడుతున్నాయి? ఒక కుటుంబాన్ని పోషించడానికి 1,00,000 కుటుంబాలు ఎందుకు ప్రాకులాడుతున్నాయి? ఆ ఒక్క కుటుంబం కోసం ఇన్ని వేల మంది వాలంటీర్లు ఎందుకు పనిచేస్తున్నారు? ఎక్కడ పోయింది బానిసత్వము? ఎక్కడ పోయింది కులము? క్రైస్తవులకు వచ్చిన తర్వాత లేఖనాలు చెప్పేదాన్ని బట్టి, బైబుల్ చెప్పేదాన్ని బట్టి, లేఖన అధికారాన్ని బట్టి కదా ఒక వ్యక్తి డెవలప్ కావాలి. నేను పెద్ద పాసన చిన్న పాసన అంటే దీంతో కదా కొలవాలి నన్ను. ఇది ఎంత తెలుసని కదా కొలవాలి నన్ను. ఇలా నాలెడ్జ్ బట్టి ఈయన పెద్ద పాస్టరా చిన్న పాస్టరా లేకుండా ఆ నాలెడ్జ్ ఎంత ఉందని చెప్పగలరు. అవును, దీన్ని బట్టి కొలవకుండా కులాన్ని బట్టి, పాపులారిటీని బట్టి, డబ్బును బట్టి కొలుస్తున్నామంటే ఎక్కడికి పోయింది? బానిసత్వం బాలేదు, కులం బాలేదు, రెండు సజీవంగా బ్రతికే ఉన్నాయి. నేను చెప్పిన అప్పదైతే వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద మినిస్ట్రీల్లో ఒక కుటుంబం, మెయిన్ కుటుంబం వేదిక మీద ఉంటది, మిగతా కుటుంబాలన్నీ వాలంటీర్లుగా కింద ఉంటారు. నీకేంటి అవసరం? నీకేమైనా జీతం ఇస్తున్నాడా? ఇప్పుడు దేవుని సేవ ఇది, దేవుని సేవ కాదు ఇది. కొంతమంది పాస్టర్స్ అంటారు కదా సార్ దేవుని సేవ చెయ్యాలి, అదే కదా చెప్పాలి. ఆ కార్డే కదా ప్లే చేయాలి, దేవుని సేవ అని కార్డు ప్లే. అప్పుడు వీళ్ళకి ఏమర్థమైతే మాకు బ్లెస్సింగ్స్ వస్తాయి. అయ్యగారి కుటుంబం ఏం బ్లెస్సింగ్ వచ్చింది చెప్పు? అయ్యగారి కుటుంబం నీకు వచ్చిన బ్లెస్సింగ్ ఏంటో నాకు చెప్పు. నీ ఉద్యోగం మీద అరుదు, నీ జీతం మీద అరుదు, నువ్వు చదువుకుంటూ ఉంటే కనుక నీ చదువుకునే పీరియడ్, ఆ టైం అంతా పోయింది, నాశనం అయిపోయింది. ఒకనొక రోజు బయటకు వచ్చిన తర్వాత నీకు చర్చ్ ఇవ్వడు, నీకు మినిస్ట్రీ ఇవ్వడు, నీకు డబ్బు ఇవ్వడు. నువ్వు వాలంటీర్ మెల్లో ట్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉంటే నీకు ఉద్యోగం పోయింది, నీకు శాలరీ ఏమంటారు, నీకు చదువు పోయింది. రేపు ఒకనొక రోజు వచ్చిన తర్వాత నీకు పిల్లల్ని ఇచ్చేవాడు కూడా లేడు. నా దాకా వచ్చినటువంటి విషయాలు చెప్తున్నాను నేను. ఒక వ్యక్తి ఇంటర్మీడియట్ లోనో డిగ్రీలోనో వెళ్తాడు, అక్కడికి అట్రాక్ట్ అవుతాడు. ఓకే, నేను వాలంటరీగా ఉంటాను, దేవుని సేవ చేస్తా అంటాడు. ఓకే, మెడలో కార్డు ఇస్తాడు, నువ్వు వాలంటరీగా సైకిల్ ఇక్కడ పెట్టు, స్కూటర్ అక్కడ పెట్టు, అక్కడ గ్లాస్ ఎక్కడ, ప్లేట్ ఎక్కడ, ఓకే బాగానే ఉంటది. అయితే ఆ టైంలో నువ్వు దేవుని సేవన పేరుతో వాడిని అలా మౌల్డ్ చేసావు కదా, వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. మంచి బ్రైట్ స్టూడెంటే, చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. చదువు లేకపోతే ఉద్యోగం లేదు. ఏం చెప్తాడు అక్కడ? నీ చదువు ముఖ్యమా, దేవుడి సేవ ముఖ్యమా అంటావు. వీడు అన్ని రోజులు పడిపోతాడు. అవును, దేవుడి సేవ ముఖ్యం కదా, మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం, నరకానికి వెళ్ళిపోతాం, దేవుడి సేవ చేయాలంటాడు వీడు. ఒకనొక రోజు చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఉద్యోగం లేదు, నీకు పెళ్లి లేదు, పెటాకులు లేదు, నీకు ఏ వృత్తి చేత కాదు. పోనీ నువ్వు అన్ని రోజులు అక్కడ పనిచేసిన దానికి నీకేమైనా ఒక బ్రాంచ్ ఇస్తాడా, ఒక చర్చ్ ఇస్తాడా, వాడు నీకేమైనా శాలరీ ఇస్తాడా? ఏమి లేదు. దేవుని సేవ అని ఒక పేరు చెబితే అలా పాలేరు లెక్క పడిపోయావు. నా నుంచి పాలేరే వాడికి జీతం అన్న ఇస్తాడు. పాలేరు కన్నా జీతం ఇస్తారు కానీ వాలంటీర్లకు జీతం ఉండదు. వాలంటీర్ అంటే అర్థం ఏమైనా స్వచ్ఛందంగా మాకు మేమే సమర్పించుకున్నాం అని. ఇంకా నీకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఉంటావో నీకు దాని మీద ధ్యాస పోతుంది. అవును, అన్నిటి మీద ధ్యాస పోయి మేము దేవుడి బ్లెస్సింగ్స్ కోసమే కదా. ఒకనొక రోజు ఎలా బయటకు వస్తాడంటే, చదువు లేకుండా, స్కిల్ లేకుండా, ఉద్యోగం లేకుండా, సమాజంలో ఎలా బ్రతకాలో తెలియకుండా అలా వచ్చి రోడ్డు మీద పడతాడు అంతే. సింపుల్ చెప్పాలంటే ఆ విద్యార్థి దశలో కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకొని ఒక స్థాయిలో నిలబడాల్సిన వాడు ఎలా తయారవుతాడంటే బొచ్చు కూడా లేని గొంగలి పురుగులాగా తయారవుతాడు. బొచ్చు కూడా లేని గొంగలి పురుగులాగా తయారవుతాడు. ఒక చర్చ్ లో జరిగింది సార్, ఒక చర్చి కాదు, మెగా చర్చెస్ అన్నింటిలో జరుగుతుంది ఇదే. ఒక అబ్బాయి మాతో షేర్ చేసుకున్నాడు ఆ మాట. ఇది డైరెక్ట్ అంటే అన్ని చర్చెస్ లో జరుగుతుండొచ్చు. కింగ్స్ టెంపుల్ అని ఇక్కడే ఉంటది అనమాట, సామెల్ పట్ట ఉంటది, తెలుసుండొచ్చు. తెలుసా? పట్ట తెలుసు నాకు. సో ఆ పాస్టర్ వాళ్ళ చర్చ్ లో యూత్ అందరినీ కూడా ఇట్లా వాడుకొని వాళ్ళు ఎప్పుడైనా ఒక సామెల్ పట్ట చర్చికి ఎంతమంది పోతారు క్వశ్చన్ చేస్తే వాళ్ళని బయటికి 10 ఏళ్ళు వాడుకొని కూడా బయటికి పంపించారు. సామ్యూయల్ పట్ట చర్చికి ఎంతమంది వెళ్తారు? నాకు ఐడియా లేదు సార్, నేను చూడలేదు. మహా అంటే 1000 మందో 2000 మందో పోవచ్చు, అంత మించి. అక్కడే ఇలాంటి బాధితుడు ఉంటే 1,00,000 మంది వెళ్ళి చర్చి ఎంతమంది బాధితులు ఉంటారు? నేను అంటున్నది అది. 1000 మంది కంటే పైగా ఉన్న చర్చిని మెగా చర్చ్ అంటాం. ప్రతి మెగా చర్చ్ ఒక బానిస వ్యవస్థ. ఎవ్రీ మెగా చర్చ్ స్లేవరీ అంతే. అక్కడ వాలంటీర్ లేకపోతే నడవదు, వాలంటీర్ ఉండాలి. వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా సమర్పించుకున్నాడు. ఎందుకు సమర్పించుకున్నారంటే దేవుని సేవ అని ఒక డైలమా పెట్టారు, ఒక ట్రాన్స్ లో పట్టుకెళ్లారు వాడిని. వాడు కూడా ఏంటంటే అది ఒక పెద్ద పదవిలాగా ఫీల్ అవుతాడు. ఒకనొక రోజు వచ్చేటప్పటికి ఏముండదు, వీడికి దేవుడి సేవ అని చెప్పి డబ్బంతా వాడు నొక్కేస్తుంటాడు. వాడి పిల్లలు బాగుపడతారు, వాడి పిల్లలు గొప్పలు అవుతారు, వాడి ఆస్తి సమకూర్చబడుతుంది, వీడు బానిస లెక్క మిగిలిపోతాడు. ఎందుకు నేను ఇంత గట్టి చెప్తున్నానంటే ఒక్కడైనా బయటికి రావాలి, వాడి జీవితాన్ని వాడు చూసుకోవాలి. నీకు దేవుడి సేవ చేయాలంటే కనుక దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆ రోజు నువ్వు దేవుని సేవ చేయి, గౌరవం ఉంటుంది.
ఎవడో పెట్టిన బోర్డు కిందకి, ఎవడో పెట్టిన బ్యానర్ కిందకి వెళ్ళి వాడి మాటలు విని నీ జీవితాన్ని ఎందుకు తాకట్టు పెట్టుకుంటున్నావు? నీకు ఉద్యోగం లేదు, నీకు ఎడ్యుకేషన్ లేదు, నీకు స్కిల్ లేదు, నీకు ఉద్యోగం లేదు, నీకు పెళ్లి లేదు, ఏమీ లేదు, సమాజంలో గౌరవం లేదు. ఒకనొకరు బయటకు వచ్చిన తర్వాత ఏం సంపాదించాలంటే ఏమి సంపాదించాలి? పోనీ నీకేమైనా బ్రాంచ్ ఇస్తాడా? నీకేమైనా బ్రాంచ్ ఇస్తాడా? బ్రాంచ్ ఇవ్వడు మరలా. పోనీ జీతం ఇస్తాడా? జీతం ఇవ్వడు మరలా. అసలు ఏంటి ఊడిగము, ఏంటి బానిసత్వము? మీకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సతీష్ కుమార్ ఉన్నారు కదా, ఇక్కడ సికింద్రాబాద్ లో YMCA అని ఉంటది అనమాట. ఒక కొంతమంది చిన్న చిన్న పాస్టర్స్ వచ్చి ఇండివిజువల్ గా, అంటే వాళ్ళకు స్థలం ఉండదు కదా సార్, అలాంటి వాళ్ళు వచ్చి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు అక్కడ సండే రోజు రెంట్ కి తీసుకొని. అలాంటి ప్లేస్ లో వాళ్ళ కొడుకు కోసం ఒక బ్రాంచ్ ఓపెన్ చేసింది అనమాట. ఈ ప్రజలందరూ ఏం చేసిరంటే ఇంకా అందరు అందులో ఆయన ట్రిక్ ఏం ప్లే చేస్తున్నాడు అంటే ఫుడ్ పంపిణీ చేయడం, సో ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. మరి ఇప్పుడు ఈ చిన్న పాస్టర్స్ నాకు చూసినప్పుడు అదే బాధ అనిపించింది. మరి ఇప్పుడు ఈ కొంతమంది పాస్టర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు స్థలం లేదని చెప్పి ఇండ్ల మధ్యలో ప్రేయర్స్ చేస్తే గొడవలు అవుతాయి, చట్ట ప్రకారంగా అది నేరం. కాబట్టి మాకంటూ ఒక మంచి ఉంది YMCA నీడ దొరికిందని చెప్పి వాళ్ళు ఎవ్రీ వీక్ 2000 ఉంటది, 3000 ఉంటది, 4000 అంటే హాల్ ని బట్టి ఉంటది. అలాంటి ప్లేస్ తీసుకొని కొన్ని సార్లు కానుకలు రాకపోయినా ఈ పాస్టర్స్ వారం మొత్తం సంపాదిస్తారు కదా, ఆ డబ్బు వేసుకొని రెంట్ కట్టిన పాస్టర్స్ ఉన్నారు. అలాంటి ప్లేస్ లో ఈ కల్వర్ సతీష్ ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మొదటికే ఆ వ్యక్తి చేసిన బిజినెస్ అంటే బిజినెస్ లక్షణం ఏంటి? బిజినెస్ లక్షణం పెంచుకుంటూ పోవడం, నాతో పాటు అందరు వ్యాపారం చేయాలి, అందరూ బాగుపడాలి అనేది బిజినెస్ లక్షణమా? లేకపోతే నేను ఒక్కనే బిజినెస్ టైకూన్ గా ఉండాలి, బిజినెస్ మ్యాన్ గా? అంతే కదా. మర్రి విత్తనం లక్షణం ఏంటంటే మొత్తం అన్నిటినీ కబలించి వేయడం. అంతే. మర్రి చెట్టు లక్షణమే ఓడలు దింపడం. ఓడలు లేకపోతే ఓడలు లేకపోతే మర్రి చెట్టు కాదు అది. బిజినెస్ అంటేనే నేనే 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 అనేదే బిజినెస్ అనేది. మీరు చూడండి, బిజినెస్ బ్రాంచెస్ ఉంటాయి. ఒక దగ్గర క్లిక్ అయింది బిజినెస్, బ్రాంచ్ ఇస్తాడు ఇవ్వడా, ఫ్రాంచైజీ ఇస్తాడు ఇవ్వడా, ఎందుకు ఇస్తాడు? అది బిజినెస్ లక్షణం. అది ఇప్పుడు మీరు ఏమంటున్నారు? బిజినెస్ భక్తిని బిజినెస్ గా చేశాడని నేను ఇంతసేపు చెప్తుంటే మళ్ళీ వచ్చి ఇది తప్ప ఒప్ప అంటే బిజినెస్ లక్షణమే అది, పెంచుకుంటూ పోవడమే బిజినెస్ లక్షణం. దాని కింద ఎంతమంది చిన్న వాళ్ళు పడి చితికిపోయినా పర్వాలేదు. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఆఫర్లు పెడతాయి ఈ జనవరి నెలలో. ఎందుకు ఆఫర్లు పెడతారు? వాళ్ళ దగ్గరికి ఎక్కువ కస్టమర్స్ వెళ్ళాలి కాబట్టి అదొక బిజినెస్ ట్రిక్. మీరు ఎక్కడైతే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందో ఆ చుట్టుపక్కల చిన్న చిన్న బట్టల షాపులు ఉంటాయి. ఒకసారి వెళ్ళండి ఆ బట్టల షాప్ కి. లిటరల్ గా చెప్తున్నాను, ఈగలు తోలుకుంటూ ఉంటారు. ఎందుకని ఇక్కడ ఆఫర్ ఉంది, 1+1 ఆఫర్ ఉంది, 3+3 ఆఫర్ ఉంది. ఇక్కడ ఆఫర్ ఇవ్వలేడు. ఎందుకు ఇస్తాడు? వాడికి వచ్చే రూపాయి అదే. వాడు ఎందుకు ఆఫర్ పెట్టాడు? ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడ ఆఫర్ పెట్టడం ఉద్దేశమే ఇక్కడికి రండి అని. అంటే నేను ఈ మాట నీకు ఎందుకు చెప్పినా అంటే, ఒక బైబుల్ ధర్మం గురించి తెలిసిన ఆ వ్యక్తి, నేను ఎంతసేపు బైబుల్ తెలుసు అని చెప్పానా తెలియదు అని చెప్పాను. తెలియదు అని చెప్పి మరి మళ్ళీ బైబుల్ ధర్మం అంటావంటే, అంటే ఈయన మాత్రం బిజినెస్ మ్యాన్, క్రిస్టియన్ గా ఉన్న ఒక ముసుగులో ఉన్నారు అని చెప్పి క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ ఆయన. మీకు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ ఒక క్రిస్టియన్ కళ్ళద్దాలను చూస్తే అర్థం కాడు. బిజినెస్ మ్యాన్ గా చూస్తే ఎలా చూస్తారంటే, ఒక MBA స్టూడెంట్ ని పట్టుకుని వెళ్ళండి ఆ చర్చికి, ఆడికి అర్థమైపోతాడు. అరే ఇది మేము నేర్చుకున్నాం ఈ టెక్నిక్ ని అని అంటాడు. నిజంగా చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. ఒక MBA స్టూడెంట్ ని కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ చర్చికి తీసుకుని వెళ్తే ఇదే మేము నేర్చుకున్నది ఈ వ్యక్తి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. MBA నేర్పించే అదే కదా బిజినెస్ లో. బిజినెస్ టాక్టిక్ అది. ఆఫర్లు ఇవ్వడం కానీ, లేకపోతే ప్రజలను అట్రాక్ట్ చేయడం కానీ, కంప్లీట్ గా ఒక కస్టమర్ ఒక షాప్ కి వచ్చి సాటిస్ఫై కావడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్ని కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ ఇస్తాడు ఆయన చర్చిల్లో. ఇంకెవరు ఇవ్వలేరు. ఆయన పెట్టే భోజనం చాలా క్వాలిటీగా ఉంటుంది, ఆయన ఇచ్చే ఫెసిలిటీస్ చాలా క్వాలిటీగా ఉంటాయి. ఈ ప్రజలకు కావచ్చు, లేకపోతే ఇట్లా యూజ్ అవుతున్న వాలంటీర్స్ అన్నారు కదా, వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదంతా వాళ్ళకి చెప్పడమే కదా. అరే చేస్తున్నారు, అది పాలేరు వ్యవస్థ, అది బానిసత్వము. మిమ్మల్ని వాడుకుంటున్నారు దేవుని సేవ పేరుతో.
బయటికి రండి, మీ బ్రతుకు చూసుకోండి, చదవండి, ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకోండి, జీవితంలో సెటిల్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని సేవకు పిలిస్తే డెఫినెట్ గా మిమ్మల్ని పిలుస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు అక్కడ వెళ్ళి చేస్తున్నటువంటి వాలంటీర్ అనే పని అది సేవ కాదు, అది దేవుని సేవ కాదు. దేవుని పేరు చెప్పి ఈ వ్యక్తికి మీరు సేవ చేస్తున్నారు, దేవుని ముసుగులో ఈ వ్యక్తికి సేవ చేస్తున్నారు, ఈ వ్యక్తికి మీరు కూడబెడుతున్నారు, ఈ వ్యక్తి సామ్రాజ్యంలో మీరు సమిధులు అవుతున్నారు కాదు. మీరు బయటికి రండి. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే ఎలాగైనా వాడుకుంటాడు. నువ్వు అండర్ గ్రౌండ్ లో దాక్కున్నా సరే పట్టుకొచ్చి మరి వాడుకుంటాడు. యోనా దానికి ఉదాహరణ. ఎక్కడికి వెళ్ళనివాడు ఆయన. నీ పట్ల దేవుని సంకల్పం ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని వచ్చి నిన్ను వాడుకుంటాడు. నన్ను వాడుకుంటలేడు, నన్ను వాడుకుంటాడు. ఈరోజు ఒక్కడిగా ప్రారంభించాను. ఈరోజు ఒకప్పుడు ఒక్కడిగా ప్రారంభించాను, ఈరోజు క్రైస్తవానికి దిశానిర్దేశం చేస్తున్నాం. ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్తున్నాం. నన్ను వాడుకోవట్లే. నాకు అమ్మ లేదు, నాన్న లేడు, నాకు ఎవరు ముందు వెనక ఎవరు లేరు. సింగిల్గా వచ్చాను, కింద దూరం వచ్చాను. ఎందుకంటే ఆయన నా పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి నన్ను వాడుకుంటున్నాడు. మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ఎక్కువ వాడుకుంటాడేమో. నాకెవరు లేరు, అసలు నా మీద రూపాయి పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు. నన్నే వాడుకున్నవాడు, నేను వాడుకోవడం. కాబట్టి నేను ఏమంటున్నానంటే దేవుని సేవ అని చెప్పే ప్రతి దాన్ని నమ్మకండి. అది వాళ్ళ సామ్రాజ్య నిర్మాణం. అందులో మీరు సమిధులు కాకండి, వాలంటీర్ పేరుతో బానిసలు కాకండి. అంటే వీళ్ళు కూడా సొంతంగా ఆలోచించండి, బైబిల్ చదవండి, ఆలోచించండి. ధనాపేక్ష ఉన్నవాడు సేవకుడు కాడు. ఈ వ్యక్తి నోరు తెరిస్తే దశభాగం ఉన్నాడు. ఈ వ్యక్తే కాదు, ప్రతి కార్పొరేట్ పాస్టర్ డబ్బు కోసమే బోధిస్తున్నాడు. కాబట్టి డబ్బు కోసం బోధించే వాళ్ళు సేవకులు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ అనే ముసుగులో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, బయటకు రండి. ఇది మీరు క్రైస్తవులకు తెలియజెప్తున్నారు.